ప్రైజ్ ద లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. మరి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మరి నిర్గమకాండము 23వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందామండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 2వ వచనము. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వాద్యంలో సాక్ష్యము పలకకూడదు. మరి ఈ మాటలు దేవుడైనటువంటి యెహోవా తాను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీలకు న్యాయ నిబంధన అయినటువంటి ధర్మశాస్త్రమును అనుగ్రహించి ఆ ధర్మశాస్త్రంలో ఈ విధముగా ఆయన తెలియచేశారు. ఏంటంటే మొట్టమొదటిగా దుష్కార్యము చేయకూడదు, దుష్కార్యము జరిగించు వారితో నీవు వెంబడించకూడదు, న్యాయము తిప్పి వేయుటకు సమూహముతో చేరి వాద్యములో సాక్ష్యము పలకకూడదు. మరి దుష్కార్యము ఎందువలన జరుగుతుంది అంటే మనలో సత్కార్యం లేనప్పుడే. మరి సత్కార్యం మన జీవితంలో ఎందుకు ఉండదంటే సత్పురుషుడైనటువంటి మనము దేవుని వెంబడించినప్పుడే. మరి లోకము దుష్టుని యందు ఉన్నదని మనందరికీ తెలుసు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో లేకపోతే మనం చేసే కార్యాలన్నీ కూడా దుష్కార్యాలే. అంతేకాదు కానీ మనం చేసే కార్యాలతో పాటు మనం ఏం చేస్తామంటే we testify with the people who follow all the wickedness. అంటే దుష్కార్యం చేసే వాళ్ళతో మనం జీవిస్తూ వారి ద్వారా మనము ఏదో ప్రయోజనము ఏదో మంచి పొందుతామని దానికి సాక్షులుగా కూడా ఉంటాం. మరి ప్రభు అంటున్నాడు, ఈ లోకము దుష్టుని యందు ఉన్నది కాబట్టి మీరు నిరంతరము కూడా దుష్ట హృదయంలో నుంచి దూరమయ్యి దేవుని యందు ఆసక్తులే ఉండుడి అన్నారు. కాబట్టి దేవుడు మోషేకు అనుగ్రహించినట్లు మన ప్రభు ద్వారా కూడా సత్కార్యం చేస్తూ మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి దేవుని బిడ్డలుగా. ఎందుకంటే మంచి సాక్ష్యమే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నీతిని మనకు బయలుపరుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దుష్కార్యం చేసే వారితో సహవాసం చేయకూడదు, దుష్కార్యం చేసే వారితో మరి మనము సాక్ష్యం కూడా కలిగి ఉండకూడదు. ఈ రెండు కూడా దుష్టునికి మనము లోబడి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఆ పోయిన తర్వాత మనం రియలైజ్ అయినా ఏమీ జరగదు. అందుకనే దేవుడు మొట్టమొదటిగా తాను ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలకు ఆయన తెలియచేసిన మాట, దుష్కార్యం చేయకండి, దుష్కార్యం చేసే వాళ్ళతో మీరు ఉండకండి, ఆ సాక్ష్యం కలిగి ఉండకండి, యేసుక్రీస్తును వెంబడించండి, ఆయనలో నిత్య జీవాన్ని, మీకు సమస్తాన్ని, నీతిని సమస్తాన్ని మీరు పొందుకోండి. అటువంటి యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నాయన యేసయ్యా మీకే స్తోత్రం. మీరు అనుగ్రహించిన ఈ లేఖనమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేము నీతిమంతులుగా ఉంటకు, నీతిమంతుడైన మిమ్మల్ని వెంబడించే ప్రభా, మీ కృప, మీ కనికరము, మీ ఆదరణ, మీ ఆత్మ మాపై ఉంచి నడిపించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.